అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. త్వరలో జన్మభూమి 2 టీడీపీ పోలీ ట్యూబ్రో నిర్ణయం. ఏపీ జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని టీడీపీ పోలీ ట్యూరో సమావేశంలో నాయకులు నిర్ణయించారు. త్వరలోనే జన్మభూమి 2 ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని, మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు ఊళ్లలోకి వచ్చి పంటలు నాశనం చేస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చింది. వీటిని అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులు అవసరం. అవి కర్ణాటకలో ఉండడంతో కొన్నిటిని ఏపీకి తరలించాలని కోరేందుకు పవన్ బెంగళూరుకు వెళ్లారు. రేవంత్ యుఎస్ఏ టూర్ పెట్టుబడికి ఓకే చెప్పిన కంపెనీలివే. అమెరికా పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్ ఇప్పటి వరకు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలివే. కాగ్నిజెంట్ 15,000 ఉద్యోగాలు, వాల్ష్కర హోల్డింగ్స్ ఆర్సిసిడియం 500 ఉద్యోగాలు, స్వచ్ఛ బయో 500 ఉద్యోగాలు, ట్రైజిన్ టెక్నాలజీస్ 1000 ఉద్యోగాలు, హెచ్సిఏ హెల్త్ కేర్, కార్నింగ్ వివింట్ ఫార్మా 1000 ఉద్యోగాలు, చార్లెస్ స్వాబ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కేరళ సీఎంకు చెక్కు అందించిన చిరంజీవి. కేరళ సీఎం పినరయి విజయన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వయనాడు బాధితులను ఆదుకునేందుకు ₹1 కోటి విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు చిరు అందించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. కాగా వయనాడు బాధితులను ఆదుకునేలా రామ్ చరణ్ తాను కలిసి బాధితులకు ₹1 కోటి సాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించారు. బాబులా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు జగన్. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకున్నా టీడీపీ పోటీ చేస్తుందంటే ఓటర్లను కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్నారని వైసీపీ నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్ ఆరోపించారు. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు అని విమర్శించారు. ఎన్నికల్లో బాబులా హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. మాట నిలబెట్టుకోకపోతే ప్రజల్లో తలెత్తుకోలేమనే మోసపూరిత హామీలు ఇవ్వలేదన్నారు. సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో ఎంగేజ్మెంట్. సమంత తనకు ప్రపోజ్ చేసిన రోజే నాగచైతన్య ప్రేయసి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏమాయ చేసావే రిలీజ్ అయ్యాక ఆగస్టు 8వ తేదీన సమంత ప్రపోజ్ చేశారని చెప్తున్నారు. దీంతో ఇదే రోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ శుభకార్యానికి ముందే చైతూ తన మాజీ భార్యతో ఉన్న ఫోటోలను ఇన్స్టా నుంచి తొలగించారు. కేవలం మజిలీ సినిమా ఫోటోలే ఉన్నాయి. బంగ్లాలో మైనారిటీలను రక్షించాలి ఓవైసీ. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మైనారిటీలను, వారి ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందన్నారు. మైనారిటీల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను మెజారిటీ వర్గం ప్రజలు రక్షిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని, ఇదే కొనసాగించాలని ఆకాంక్షించారు. మరికొన్ని రోజులు జైల్లోనే కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. దీంతో ఈ నెల 20 వరకు ఆయన తిహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇవాళ్టితో ఆయన కస్టడీ ముగియగా సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. రాహుల్ ఖర్గేలతో ఉద్ధవ్ భేటీ 2x2. ఈసారి సీఎం పదవి కాంగ్రెస్ కే ఇవ్వాలని పీసీసీ చీఫ్ నానా పటేల్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ రాకే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ఖర్గేలతో భేటీ అయ్యారు. గతంలో కూటమి తరపున సీఎంగా ఉన్న తనకే అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. నేను మంచి చేసినట్టు నా సహచరులు భావిస్తే నేను కావాలో వద్దో వారిని అడగండి అని ఉద్ధవ్ మీడియాతో అనడం గమనార్హం. ఐఎన్సీ ఎన్సీపీఎస్పీ హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో హీరోలు చేసే పాత్రలపై కర్ణాటక పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేశారు, ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. సినిమా రంగానికి చెందిన వాడిగా ఇలాంటి చిత్రాల్లో నటించడానికి నేను ఇబ్బంది పడతాను అని పవన్ పేర్కొన్నారు. కాజీపేట పీఓహెచ్ కు ₹150 కోట్ల. కాజీపేటలో 521.36 కోట్లతో అభివృద్ధి చేస్తున్న పీరియాడికల్ ఓవర్ హౌలింగ్ పీఓహెచ్ యూనిట్ కు గత మార్చి వరకు 190.88 కోట్లు ఖర్చు చేశామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మరో 150 కోట్లు కేటాయించాలని తెలిపారు. బుధవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆరోగ్య జీవిత బీమా పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన. ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై
వస్తున్న జీఎస్టీ రెవెన్యూలో 73-74% రాష్ట్రాలకే దక్కుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ శకం ప్రారంభానికి ముందే రాష్ట్రాలు మెడికల్ ఇన్సూరెన్స్ పై పన్నులు విధించాయన్నారు. ఆరోగ్య జీవిత బీమాపై విధించిన 18% పన్నును తొలగించాలనే డిమాండ్లు అధికమవ్వడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.